పౌర హక్కుల పరిరక్షణ సమితి సంఘటన తరపు నుంచి, మళ్ళీ తెలంగాణ గొంతుళి సమాజ్ సంఘటన తరపు నుంచి ప్రత్యేకత ధన్యవాదం తెలియజేయడానికి ఇడికి వచ్చినాము. ఈ ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరి ఎన్ని చేసినా, మేము ఏ అడుగు వేసినా వాళ్ళ అడుగు వేసుకుంటా మేము మా అన్ని సంఘటనలు వాళ్ళకు మేము మద్దతు తెలుపుతూ ఉంటామని ఈ సభాముఖంగా అందరూ మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద ప్రజలు ఒక పండుగ వాతావరణంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ అన్నిటికీ కారణం అంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానం చేశారో, మాట ఇచ్చారో ప్రజలకు, ఆ ఒక్క మాటని నెరవేర్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గర అవుతూ వస్తున్నారు. ఏదైతే ప్రజలకు చెప్పారో అలాగే వంట గ్యాస్ కానీ 500కు, రెండోది మన విద్యుత్తు, ఉచిత విద్యుత్తు ఏంటంటే 200 యూనిట్ వరకు ఏదైతే ఉచిత విద్యుత్ అని చెప్పారో అది కూడా ఉచిత విద్యుత్తు ప్రజలకు అందుబాటులో వచ్చింది. బస్సు ఫ్రీ బస్సు అని మన ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుంది. ఏడికైనా వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, ఏడికే వెళ్ళాలన్నా ఒక ఛార్జులు కట్టలేకపోతున్నారు, చాలా బాధపడుతుండే. అసలుంటిది మేము అక్క చెల్లెలకు బస్సు ఉచితంగా చెప్పారు. ఇలా బస్సులో కూర్చుంటే ఎక్కడైనా వెళ్ళని మా అక్క చెల్లెమలు ఓ ఫ్రీ 0 టికెట్ చింపిస్తారు. వాళ్ళకు చాలా సేవ్ అవుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు రుణమాఫీ అన్నారో అది 6 నెలల లోపటి, 6 నెలల 3 నెలలు అయితే ఎలక్షన్ కోడ్లలో పోయినాయి. ఈ మిగతా 3-4 నెలలని ఇంత ప్రజలకు సేవలు చేస్తారంటే ఇది సామాన్య విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయము. మేము అందుకే ఇవన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారిని మేము ప్రత్యేకంగా మన సంఘటనలు అన్ని సంఘాల్లో కలిసి పాలాభిషేకం చేద్దాము, కృతజ్ఞత తెలియజేద్దామని ఇలా వచ్చి గాంధీభవన్కి వచ్చి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ రుణమాఫీ అయితే ఏదైతే ఉన్నదో రైతులకు చాలా ఎన్నుముక్క లెక్క. ఎందుకంటే అప్పు బ్యాంకు వాళ్ళు ఎంత కోట్లు ఇచ్చిన వాళ్ళకు బయట దేశానికి పంపిస్తారు, కానీ ఈడ 50,000, 20,000, 1 లక్షలు తీసుకున్నానికి జప్తు చేస్తారు. వాళ్ళకు ఎంతో హరాస్మెంట్ చేస్తారు. అసలుంటిది మన రేవంత్ రెడ్డి గారు గ్రహించి లేదు ఒకేసారి మన రుణమాఫీ చేద్దామని ఏదైతే ప్రకటించారో 2 లక్షల వరకు, దాని గురించి వాళ్ళకు ప్రత్యేకత మేము ధన్యవాదం తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఎన్నో పరిపాలనల మనం ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు పక్క చేస్తారని మాకు ఆశ ఉంది. ఇదే విధంగా మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అన్న. మన గౌరవ ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి ద్వారా, మరి అలాగే తెలంగాణ TMRPS ద్వారా, అలాగే తెలంగాణ గొంతుళి సమాజ్ సంఘం ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే పేద ప్రజల కోసం ఆలోచించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు చేసుకుంటున్నాం. ఉచిత బస్సు విషయంలో కానీ, 0 కరెంటు బిల్ విషయంలో కానీ, గ్యాస్ సిలిండర్ 500కైనా కానీ, అలాగే మొన్నటికి మొన్న రైతుల యొక్క పక్షపాతి, రైతుల గురించి ఆలోచించి, రైతుల కష్టాల గురించి ఆలోచించి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పు మా ప్రభుత్వం చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు చాలా కష్టాలు ఉన్నాయి రైతులకు తెలంగాణలో అని చెప్పేసి వాళ్ళకు ఒక 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తున్నటువంటి నందుకు మేము అతనికి అభినందనం తెలియజేసుకుంటున్నాం మా సంఘాల ద్వారా.